నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు మీకు కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ చూపించడానికి వచ్చాను. ఇది వచ్చేసరికి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే. లొకేషన్ వచ్చేసరికి మల్కాపూర్. ఆండోల్ మైసమ్మ టెంపుల్ దాటగానే మనం ఈ యొక్క లొకేషన్ కి చేరుకుంటాం అన్నమాట. ఇది ఎక్స్క్లూజివ్ గా హైవే కి సెకండ్ బిట్ ఉన్న లేఅవుట్. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్. డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ 80% వరకు కంప్లీట్ అయిపోయాయి. ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ఈ ఫుట్ పాత్ పైన ఏదైతే టైల్స్ ఉంటాయో అది కూడా కంప్లీట్ అయిపోయింది. చుట్టూరుగా కాంపౌండ్ వాల్, ఒక మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్, ఇవన్నీ. ఇందులో పెండింగ్ వర్క్ వచ్చేసరికి రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్. మీకు కనిపిస్తుండొచ్చు వెహికల్స్ అన్ని హైవే మీద తిరుగుతా ఉన్నాయి. అది వచ్చేసరికి మనకి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే. మనకి దీనికి క్వైట్ ఆపోజిట్ లోనే MSME గ్రీన్ ఫీల్డ్ సెజ్ ఉంది. ఈ MSME గ్రీన్ ఫీల్డ్ సెజ్ అనేది దాదాపుగా 2000 ఎకరాలలో ఉంది. అందులో ప్రజెంట్ జస్ట్ phase 1 500 acres స్టార్ట్ అయ్యింది. అందులో కూడా జస్ట్ 25% ఫంక్షనింగ్ లో ఉండి ప్రెసెంట్ లైవ్ గా 30,000 ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తున్నారు. వేరాస్ కమింగ్ ఫ్యూచర్ లో ఈ MSME గ్రీన్ ఫీల్డ్ సెజ్ లో 1 lakh వరకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే స్కోప్ ఉండే. కమింగ్ డేస్ ఈ ఎంప్లాయ్మెంట్ కి రెసిడెన్షియల్ పరంగా యూజ్ అయ్యే ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ యూజ్ జోన్ కూడా వచ్చేసరికి R1 జోన్. ఇది హైవే ఉండడం ఒక అడ్వాంటేజ్ అయితే, ఈ హైవే నుంచి లోపలికి వెళ్లే రోడ్ ఇంకొకటి ఉంది. అది కూడా ప్రపోజ్డ్ 100 feet రోడ్. ఈ వెంచర్ కి ఏదైతే సెట్ బ్యాక్ ఇవ్వాలో అది ఇచ్చే దీని యొక్క కాంపౌండ్ వాల్ కట్టారు. అంటే ఈ లేఅవుట్ కి 2 ప్రైమ్ రోడ్స్, హైవే అండ్ 100 feet రోడ్. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఉండి కూడా ఈ యొక్క లేఅవుట్ లో ప్రైస్ వచ్చేసరికి 20,000 per square yard కోట్ చేస్తున్నారు. సో మీకేమన్నా సరే కమర్షియల్, సెమీ కమర్షియల్ లేదా ఫ్యూచర్ ఆస్పెక్ట్ లో రెసిడెన్షియల్ లేఅవుట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విజయవాడ నేషనల్ హైవే లో దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ లేఅవుట్. ఒక లేఅవుట్ లో మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కాకుండా వాటర్ స్టోరింగ్ కి సంప్ లాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈ యొక్క వెంచర్ కి 2 గేట్స్ ఉన్నాయి. ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్ అనుకోవచ్చు. ఒక రోడ్ వచ్చేసరికి 100 feet రోడ్, ఇంకొక రోడ్ వచ్చేసరికి 30 feet విలేజ్ కి వెళ్లే రోడ్డు. ఇందులో ఈవెన్ ఏదైతే పార్క్, సోషల్ ఇన్ఫ్రా కి సంబంధించిన ల్యాండ్ ఉందో అది కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, HMDA అప్రూవ్డ్ లేఅవుట్, హైవే కి ఉండడం మేజర్ అడ్వాంటేజ్ అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో క్వైట్ ఫ్యాన్సీ. ఈ హైవే బృందావనం వెంచర్ హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే కి ఎట్ ద మూమెంట్ సెకండ్ బిట్ అవుతుంది. అందుకు మీకు మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్స్ చాలా ఈజీగా కనిపిస్తాయి, చాలా క్లియర్ గా కనిపిస్తాయి. సో నియర్ ఫ్యూచర్ లో ఈ యొక్క లేఅవుట్ మనకి హైవే ఫేసింగ్ కాబోతుంది కాబట్టి ఈ యొక్క లేఅవుట్ లో మనకి కమర్షియల్, సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయొచ్చు.